హలో గైస్, నా పేరు మైత్రా వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా ఇప్పుడు ఒక కొత్త ఇష్యూ ఆర్ కొత్త కాంట్రవర్సీ అయితే క్రియేట్ అయింది. అది అనంత శ్రీరామ్ గారు క్రియేట్ చేశారు. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ నాగేశ్వరి గారు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే పెట్టారు. సో కౌంటర్గానే పెట్టారు, ఇట్స్ క్లియర్ అర్థమైపోతుంది. సో ఒకసారి వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడతాం. అంటే ఆయన ఏమన్నారు, సో అందులో రైట్ ఎంత రాంగ్ ఎంత ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకందరికీ తెలిసిందే, కల్కి 2008-98 AD సినిమా చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. ఆల్ ఓవర్ ఇండియా అలా పెద్ద సెన్సేషనల్ హిట్. ఫస్ట్ పార్ట్కి మళ్ళీ అది కూడా. సో సెకండ్ పార్ట్కి అది సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదని మనకైతే ఒక క్లారిటీ ఉంది ఆల్రెడీ. సో ఆ సినిమా మీద సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు అగైనిస్ట్గా. అంటే కొంచెం కరెక్ట్ కాదు ఆ సినిమాలో చూపించింది అన్నట్టుగా పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు గరికపాటి గారు మాట్లాడారు. గరికపాటి గారు కూడా ఏవైతే అంటే ఇప్పుడు అనంత్ శ్రీరామ్ గారు ఏవైతే మాట్లాడారో అయ్యే ఫస్ట్ చెప్పారు ఆయన. ఏమనంటే ఇప్పుడు గంధర్వుల దగ్గర కూడా యుద్ధం వదిలేసి పారిపోయిన వాడు కర్ణుడు, ఆ తర్వాత చీరలాగమని సలహా ఇచ్చిన వాడు కర్ణుడు, సంథింగ్ ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు. సో అవన్నీ కూడా చెప్పి కల్కి సినిమాలో కర్ణుడిని గొప్పగా చూపించారు, అది కరెక్ట్ కాదు, ఇదంతా కూడా తప్పుగా చూపిస్తున్నారు, కర్ణుడు ఎవడంటే కల్కిలో చూపించిన వాడే కానీ అది నిజం కాదు. సో ఈ కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూని ఆయన కూడా ఎక్స్ప్రెస్ చేశారు. బట్ అది కొద్ది రోజులకి అట్లా ఆగిపోయింది. బట్ ఆయన బయట పర్సన్ కాబట్టి అదంతా పెద్ద ఇష్యూ కాలే. అంటే గరికపాటి గారు ప్రవచనాలు చెప్తుంటారు, ఆయన వేరు. కానీ ఇప్పుడు ఏంటంటే సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కదా అనంత్ శ్రీరామ్ గారు. సో ఆయన నుంచి ఇట్లాంటి స్టేట్మెంట్లు వచ్చేసరికి కొంచెం కాంట్రవర్సీ అయింది. బేసిక్గా విశ్వ హిందూ మహాసభ లాంటిది ఏదో ఒకటి జరిగింది. ఆ సభకి అనంత్ శ్రీరామ్ గారు గెస్ట్గా వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు ఆయన సినిమాల ద్వారా హైందవ మతం మీద 3 రకాలుగా దాడి జరుగుతోందని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే ఆయన ప్రస్తావించడం జరిగిందనమాట. అందులో మొదటిది ఏంటంటే సినిమాలో తప్పుగా చూపించడం. ఆ తర్వాత రెండవది వచ్చి కొంతమంది వేరే వాళ్ళు యూనో యూనో హైందవ మతానికి అగైనిస్ట్గా ఉండడం, అది సినిమా షూటింగ్లో కావచ్చు, బయట కావచ్చు, అట్లా ఇవన్నీ కూడా ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. సో ఈ ప్రాసెస్లో భాగంగా ఆయన చాలా వాటి గురించి మెన్షన్ చేశారు. ఆయన పీకే సినిమా కోసం మెన్షన్ చేశారు. అఫ్ కోర్స్ పీకే ఈజ్ ద వరస్ట్ మూవీ ఫర్ హిందూస్ డెఫినెట్గా, అందులో నో డౌట్. ఎందుకంటే అందులో హిందూస్ని చాలా ఘోరంగా అవమానించిన సందర్భం అయితే ఉంది. తర్వాత దమ్మారో దమ్ పాట గురించి చెప్పారు, కాస్మిక్ 6 సినిమా గురించి చెప్పారు, ఆ తర్వాత ఒక నాన్ హిందూ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పారు. సో ఇట్లా చాలా వాటి కోసం చెప్పారు. ఆయన చాలా వాటి కోసం మెన్షన్ చేస్తూ వచ్చారు. అయితే ఆయన మెయిన్గా మాట్లాడింది ఏంటంటే కర్ణుడి కోసం, కల్కి సినిమా కోసం. అంటే కల్కి సినిమాలో కర్ణుడిని గొప్ప వీరుడిగా శూరుడిగా చూపించినందుకు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను నేనని చెప్పి ఆయన చెప్పారు. అండ్ మనం పోరాటం చేయాలి, నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోవడం ఒక ఆప్షను, ఎదిరించి మాట్లాడడం రెండో ఆప్షను, మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో అక్కడ ఆయన కర్ణుడి కోసం చెప్పిన పాయింట్లు ఏంటి అంటే, ఇప్పుడు కర్ణుడు ఏదో తనకి వచ్చిన ఏదో ఫ్రీగా వచ్చిన ఒక రాజ్యంలో తనకి ఉన్న ఏదో కొంత సంపదలు ఏదో కొంత దానం చేస్తే దానికి ధర్మరాజు అంత గొప్పవాడు అన్నట్టుగా చూపించడం కరెక్ట్ కాదు అన్నట్టుగా కూడా ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఈ గంధర్వుల యుద్ధం దగ్గర పారిపోయిన వాడు గొప్ప వీరుడు ఎట్లా అవుతాడని మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఎవరు అది చీరలాగమని చెప్పి కూడా కర్ణుడే సలహా ఇచ్చాడు ద్రౌపది గురించి. సో మరి అట్లాంటప్పుడు కర్ణుడు ఎట్లా మంచివాడు అవుతాడు. సో ఈ ప్రకారంగా ఈ పాయింట్స్ అన్నీ కూడా లేవనెత్తి ఆయన కర్ణుడు చాలా చెడ్డవాడు, కర్ణుడు అసలు ఏ రకంగానూ మంచివాడు కాదు. కానీ ఏమవుతుందంటే సినిమాలలో ఈ వ్యాస మహాభారతాన్ని, వాల్మీకి రామాయణాన్ని వీటన్నిటిని కూడా వక్రీకరిస్తున్నారు. సో అందులో ఉన్నది ఒకటైతే సినిమాల్లో మనకి చూపించేది ఒకటి అనేది ఆయన చెప్పిన పాయింట్. ఆయన అంటుంది ఏంటంటే ఇప్పుడు కల్కి అనే కాదు, ఒకప్పటి కాలం నుంచి వచ్చిన సినిమాలు కావచ్చు, ఇప్పటి సినిమాలు కావచ్చు, ఏవైనా సరే వీటిని వక్రీకరించినట్టయితే వాటిని తప్పనే చెప్పాలి, అందులో తప్పేమీ లేదని చెప్పి ఆయన అయితే అంటున్నారు. సో దానికి నాగాశ్విన్ గారు ఏమైనా స్టోరీ పెట్టారంటే, అంటే దానికని కాదు బట్ ఇండైరెక్ట్గా దానికే పెట్టారు.
సో జపాన్లో రిలీజ్ అయింది కదా కల్కి సినిమా. సో జపాన్లో కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత అది మహాభారతం రిలేటెడ్ కాబట్టి ఈ ట్రాన్స్లేటెడ్ మహాభారతం పుస్తకాలు ఉంటాయి కదా, వాటిని జపాన్లో కొంతమంది కొంటున్నారట. అమెజాన్ జపాన్లో ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారంట. సో ఆ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అక్కడ సేల్ అవుతుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ కల్కి కదా. సో మన కల్చర్ గురించి, మన హిస్టరీ గురించి, మన పురాణాల గురించి వాళ్ళకి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళు కొనుగోలు చేసేలా చేశాము కల్కితో. సో అది మా సినిమా గొప్పతనము అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా కొంచెం సెటైర్ వేసినట్టుగానే ఆయన మాట్లాడుతున్నారు అనమాట. సో బేసిక్ ఇది పాయింట్. అయితే ఇక్కడ అనంత్ శ్రీరామ్ గారు చెప్పింది రైటా రాంగా? ఫస్ట్ థింగ్ ఆయన ఏమంటున్నారు, ఇప్పుడు డ్యూయెట్లు పెట్టడం వీటన్నిటి గురించి కూడా కొంచెం తప్పు అన్నట్టుగా కూడా మెన్షన్ చేస్తున్నారు చాలా సినిమాల్లో. బట్ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు ఒకప్పటి కాలం నుంచి వచ్చాయి. ఇప్పుడు దానవీర సూరకర్ణ సినిమా ఉంది, దాంట్లో కర్ణుడిని ఎంత గొప్పవాడిగా చూపించారో మనకంత తెలుసు. అంటే ఇప్పుడు నేనేమన్నానంటే ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్, ప్రతి నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి. ఇప్పుడు వ్యాస మహాభారతంలో మనకి ఏదైతే చెప్పారో అది కర్ణుడికి సంబంధించిన కథ కూడా ఎగ్జాక్ట్గా అదే చెప్పారు. కానీ దానికి రెండో వైపు ఆలోచించారు. అంటే ఇప్పుడు కర్ణుడు ఇలా చేశాడు అని చెప్పి వ్యాస మహర్షి రాయడం జరిగింది మహాభారతంలో. బట్ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ చాలామంది ఏం చేశారంటే అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. అసలు కర్ణుడు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు మనం కూడా ఎన్నో ఏళ్ల పాటు ఒక అబద్ధపు చరిత్రనే ఇనీషియల్గా నమ్మాం, ఏది మన స్వాతంత్రానికి సంబంధించి. ఇప్పుడు 1947లో స్వాతంత్రం తెచ్చింది ఎవరంటే అందరూ మహాత్మా గాంధీ అన్నారు. బట్ ఇప్పుడు అడగండి ఎవరైనా స్వాతంత్రం మనకు తెచ్చింది ఎవరయ్యా అంటే అందరూ సుభాష్ చంద్రబోస్ చెప్తారు. 1947 నాటికి గొప్ప నాయకుడు ఎవరంటే నెహ్రూ అంటారు. ఇప్పుడు అడగండి 1947 నాటికి గొప్ప నాయకుడు ఎవరంటే అందరూ కూడా పటేల్ గారి పేరు చెప్తారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చెప్తారు. అంటే నేను ఏమంటున్నానంటే ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్. నేను అట్లా అని చెప్పి ఇప్పుడు అర్జునుడు రాంగ్ అనో, లేదంటే అర్జునుడు చెడ్డవాడనో, అర్జునుడు వీరుడు కాదనో చెప్తున్నట్టు కాదు. ఆయన అక్కడ ఏంటి మెన్షన్ చేశారు అనంత్ శ్రీరామ్ గారు, అక్కడ అగ్నిదేవుడు ఇచ్చిన దానికంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు ఎక్కువ శక్తివంతమైనదని చెప్పి అట్లాగా సూర్యుడి ధనస్సే గెలుస్తుంది అన్నట్టుగా కూడా చెప్పారు అన్నట్టుగా అన్నారు. బట్ అది ఆయన చెప్పింది అక్కడ రాంగ్. యాక్చువల్గా బ్రహ్మదేవుడిది కదా, అది బ్రహ్మదేవుడు ఇచ్చింది కదా గాంధీవం. సో ఆయన కొంచెం ఏదో పొరపాటు అయి ఉంటుందిలేండి. ఆ రథం అగ్నిదేవుడి వరం, అది వేరే విషయం. బట్ నేను అంటుంది ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు కర్ణుడి వీరత్వం అనేది కూడా ఒకటి ఖచ్చితంగా ఉండి తీరింది. అండ్ కర్ణుడి దగ్గర మాట తీసుకున్నది కుంతీదేవి అనే విషయం కూడా మనకందరికీ తెలుసు. సో దాని ప్రకారంగానే యుద్ధంలో కర్ణుడు ముందుకెళ్ళాడు. అండ్ తన చేతికి మిగతా వాళ్ళు చిక్కినా కూడా వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేసి కేవలం అర్జునుడి మాత్రమే కాన్సన్ట్రేట్ చేశాడు. అండ్ ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి అర్జునుడితో వీరోచితంగా పోరాడాడు. కానీ ఎన్నో శాపాలు తనని పతనం అయిపోయేలా చేశాయి. ఆ తర్వాత యుద్ధంలో తను ఆ రథం కృంగిపోయి భూమిలోకి, తర్వాత తను నేల మీద ఉన్న టైంలో అస్త్రాన్ని వదిలి తనని చంపి, అవన్నీ కూడా మనకేంటంటే ఆ టైంలో అంటే ఇనీషియల్గా మనం వ్యాస మహాభారతం గురించి చదివినప్పుడు చూడండి, కర్ణుడు కౌరవుల వైపు ఉన్నాడు. అండ్ కౌరవులేమో ఎంత ఘోరం చేశారు, అండ్ కర్ణుడు కూడా కొన్ని తప్పులు చేశాడు. సో కర్ణుడు ఖచ్చితంగా అలాంటి చావును పొందడానికి అర్హుడే అని ఒక పాయింట్ వచ్చింది. బట్ తర్వాత కర్ణుడి వర్షన్, కర్ణుడి వైపు నుంచి చూస్తున్నప్పుడు చాలామంది ఏం ఆలోచిస్తారంటే, అరే ఏముంది, ఒకప్పుడు ఎంతో వరస్ట్ లైఫ్ అనుభవించాడు, అట్లాంటి వాడిని తీసుకెళ్ళి వెళ్ళి రాజు చేశాడు దుర్యోధనుడు. రాజును చేసినందుకు ఆ మాత్రం విశ్వాసం చూపించలేడా? అసలు విశ్వాసం చూపించకపోతేనే తప్పు కదా. ఇప్పుడు మనం ఎంతో మందిని చూస్తున్నాం, నమ్మించి మోసం చేస్తున్నారు, సాయం పొంది మోసం చేస్తున్నారు. బట్ కర్ణుడు అట్లా కాదు కదా, పొందిన సాయానికి ప్రాణం పోయేంత వరకు కూడా పోరాడాడు. ఇట్లా ఆలోచించారు. ఇప్పుడు అదే చెప్తున్నా, ప్రతి వ్యక్తిలోని కూడా మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ధర్మరాజు అంత గొప్పోడు, ధర్మరాజు అంత టోడు అన్నట్టుగా చూపించడం కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడు ఎవరైతే అనంత శ్రీరామ్ గారు మాట్లాడుతున్నారో, అదే ధర్మరాజులో కూడా జోతం అనే ఒక చెడు ఉంది. ఆయన జోతం ఆడబట్టే కదా ఇప్పుడు వీళ్ళంతా కూడా అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి వెళ్లాల్సి రావడం. తర్వాత ఆయన ఓడిపోయాడంటే ఒక అర్థం ఉంది, రాజ్యాన్ని ఓడిపోయాడంటే ఒక అర్థం ఉంది. శకుని మాటలు విని తమ్ముళ్ళని పెట్టడం ఏంటి, భార్యని పెట్టడం ఏంటి? ఇప్పుడు ఆ మాటకు వస్తే అది కూడా తప్పే. కానీ ధర్మరాజు గొప్పవాడు, ఆ గొప్పని మనం ప్రస్తావించుకుంటున్నాం. సో ఈ తప్పుని మనం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకు? దీనివల్ల శిక్ష పడాల్సిన వాడికి పడింది కాబట్టి. సో మనకి ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే మనకి ప్రతి క్యారెక్టర్లోని కూడా మంచి ఏదైతే ఉందో దాన్ని చాలామంది ఓన్ చేసుకుంటున్నారు. అట్లాగే కర్ణుడి క్యారెక్టర్లో ఉన్న మంచిని, కర్ణుడి క్యారెక్టర్కు ఎదురైన ప్రాబ్లమ్స్ని, కర్ణుడికి ఎదురైన ప్రాబ్లమ్స్కి వాటన్నిటిని కూడా ఓన్ చేసుకొని, ఇట్స్ నాట్ క్యారెక్టర్స్, అవన్నీ రియల్గా జరిగినవే. ఎందుకంటే మహాభారతానికి ఎన్నో ఆధారాలు కూడా వచ్చినాయి. నేను మహాభారతం పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని క్యారెక్టర్స్ అనే పదం వచ్చింది, బట్ జనరల్గా చెప్తున్నాను నేను. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి ఏదైతే జరిగిందో దాన్ని ఓన్ చేసుకున్నారు చాలామంది. సో అలా ఓన్ చేసుకున్నప్పుడు కర్ణుడు కూడా కరెక్టే అనిపిస్తుంది.
ఇప్పుడు కర్ణుడు వీరుడా అర్జునుడు వీరుడా అంటే మరి కర్ణుడు వీరుడు కాకపోయినట్టయితే ఎందుకని తనని కుంతీదేవి అట్లాంటి కోరిక కోరింది అనే క్వశ్చన్ వస్తుంది. రథం కోరుకుపోయినప్పుడు ఎందుకు బాణం వదిలేరని ప్రశ్న వస్తుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి ఆబ్వియస్లీ. ఇప్పుడు సూర్యుడి పుత్రుడబ్బా, ఇప్పుడు ఎంత కాదనుకున్నా కర్ణుడిలో అపారమైన వీరత్వం ఉంటుంది. అదంతా కామన్. అంటే నేను అదే చెప్తున్నా, ఇప్పుడు కల్కి సినిమాని తీశారు అంటే వాళ్ళు ఏం చూపించాలనుకున్నారు? కర్ణుడికి సంబంధించిన వెర్షన్ చూపించాలనుకున్నారు, అది చూపించారు, అంతే సింపుల్. సో దాంట్లో హైందవ మతానికి వ్యతిరేకంగా జరుగుతున్న దాడి అయితే కనిపించలేదు నాకు. ఇప్పుడు పీకే సినిమాలో నేను కూడా 100% కాన్ఫిడెంట్గా చెప్తాను, డెఫినెట్గా యాంటీ హిందూసే అది సినిమా డెఫినెట్గా యాంటీ హిందూ సినిమాని. ఆ డైరెక్టర్ అయినా ఆ హీరో అయినా ఎవరైనా ఇంటెన్షనల్గా చేసింది. ఎవరు కొంచెం సెన్స్ ఉన్న వాళ్ళైనా సరే వాటిని ఆపాల్సి ఉంటుంది ఖచ్చితంగా. కానీ వాటిని ఆపలేదు, చాలా తప్పులు ఉంటాయి ఆ సినిమాలో. అది వేరు, ఇది వేరు. ఇది కంప్లీట్గా ఏంటంటే ఇది కర్ణుడు గురించి ఎంతో మంది మనసులో ఉన్న ఆలోచనే అది పాయింట్. ఇప్పుడు అర్జునుడు గొప్పోడే, కర్ణుడు గొప్పోడేనబ్బా. ఎండ్ ఆఫ్ ది డే దుర్యోధనుడు కౌరవులు ఎవరైతే అధర్మం చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళ వైపు నిలబడ్డాడు కాబట్టి కర్ణుడు కూడా లాస్ట్కి వచ్చేసరికి చనిపోయాడు, ఆ యుద్ధంలో ఓడిపోయాడు. కానీ నిజానికి కర్ణుడు కూడా మంచోడే. కర్ణుడిలో చెడ్డగూడెం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆ మాటకు వస్తే విమర్శించాల్సింది ఫస్ట్ దానవీర సూరకర్ణ, ఎన్టీఆర్ గారిని విమర్శించాలి ఫస్ట్. అప్పటి నుంచి అది ఏందో మరి ఇంకా. ఎందుకంటే అప్పుడు ఆ సినిమా రాబట్టే కదా ప్రజలందరికీ కూడా ఆ పేరు గట్టిగా రిజిస్టర్ అయిపోయింది, అంతే కదా, దానవీర సూరకర్ణ అనేది వచ్చింది కాబట్టి. ఇంకోటి కొన్ని సినిమాటిక్ ఎలిమెంట్స్ కోసం కూడా మాట్లాడారు. ఇప్పుడు రాయి నుంచి అమ్మాయి రావడం ఇట్లా సినిమాల్లో చూపిస్తున్నారు, రాముడు అట్లా అని చెప్పి. అది సినిమాటిక్ లిబర్టీ అది. ఇప్పుడు మళ్ళీ రామాయణం మీద తీసేటప్పుడు సినిమాటిక్ లిబర్టీ టూ మచ్గా తీసుకుంటే ఆడియన్సే ఫ్లాప్ చేస్తారు అనడానికి ఆదిపురుష్ ఒక నిదర్శనం, అవునా కదా? సో అది ఆల్రెడీ చూసాం. బేసిక్గా మరి టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకునేసరికి పీపుల్కి నచ్చలే, అయిపోయింది. కానీ బేసిక్గా సినిమాలో ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేయడం అనేది తప్పు లేదు. ఇప్పుడు మాయాబజార్ సినిమాలో కూడా డ్యూయెట్లు ఉంటాయి. ఇప్పుడు అంత మాత్రాన వ్యాస మహర్షి రాసిన మహాభారతంలో డ్యూయెట్లు లేవు, మాయాబజార్లో ఎందుకు డ్యూయెట్ పెట్టారంటే తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు మాయాబజార్ ప్రస్తావన లేకుండా ఎవ్వరూ మాట్లాడలేరు. అది హిందీ వాళ్ళైనా తమిళ వాళ్ళైనా ఎవరైనా సరే. మాయాబజార్లో విఎఫ్ఎక్స్ ఉంటాయి, మహాభారతంలో విఎఫ్ఎక్స్ ఉన్నాయా? ఘటోత్కచుడేనా ఆయన అనుకుంటా, కూర్చుంటాడు మొత్తం ఇట్లా అంటాడు, మొత్తం అన్నీ వచ్చేస్తాయి. నోరు తెరిస్తే మొత్తం లడ్డూలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అది మహాభారతంలో ఉందా? అంటే సినిమాటిక్ లిబర్టీస్ వాటిని పాయింట్ అవుట్ చేసి అది హైందవ మతానికి ఎగైనిస్ట్ అంటే నేను హిందూనే, డైహార్ట్ హిందూ నేను. బట్ అట్లా అని చెప్పి సినిమాలో ఎస్పెషల్లీ కల్కి సినిమాలో చూపించిన ఎలిమెంటు ఎట్లాంటి ఎలిమెంట్ అనేది ఆలోచించి మాట్లాడాలి. కర్ణుడు గొప్పవాడిగా చూపించకూడదు అనేది అసలు ఇల్లాజికల్ థింగ్. ఇప్పుడు మీరు దుర్యోధనుడిని గొప్పవాడిగా చూపిస్తే పోనీ క్వశ్చన్ చేసిన ఒక అర్థం ఉంది, అంతేనా? ఇప్పుడు అట్లా చేశారంటే ఒక అర్థం ఉంది. దుశ్శాసనుడిని చేసినా ఒక అర్థం ఉంది. దుశ్శాసనుడు ఎందుకంటే అసలు బేసిక్గా చీరలాగింది అవన్నీ కూడా చేసింది తనే కాబట్టి. ఇట్లా కొన్ని ఉంటాయి. అది మానేసి కర్ణుడికి అంటే మైట్ బి అది కూడా వాస్తవమే. ఏది కర్ణుడు చీరలాగమని చెప్పింది కూడా వాస్తవమే, వివస్త్రణ చేయమన్నది కూడా వాస్తవమే. అది కూడా కొన్ని చోట్ల ఉంది, ఖచ్చితంగా మెన్షన్ చేయబడింది అది కూడా. బట్ అదే అంటున్నా, ఆ పరంగా అతను చేసిన తప్పే. అదే చెప్తున్నా, కర్ణుడు చేసిన కొన్ని తప్పులే, ఆ తప్పులకి కర్ణుడు శిక్ష అనుభవించాలి. అందుకే చచ్చిపోయాడు యుద్ధంలో, అందుకే అర్జునుడి చేతిలో మరణం పొందాడు, అందులో నో డౌట్. అట్లాంటివి మనం మెన్షన్ చేసుకున్నా సరే ఒక మనిషికి సంబంధించి ఎక్కువ మంచి ఉన్నప్పుడు వాటి గురించి ప్రస్తావిస్తున్నప్పుడు అందులో తప్పు లేదంటున్నా. ఇప్పుడు ధర్మరాజు అంతటి వాడిగా చూపించారు, ధర్మరాజులో ఎన్ని లోపాలు ఉన్నాయి, అంతే కదా? ధర్మరాజులో లోపాలు లేవా? కుంతీదేవి, అసలు పాండవుల తల్లి కుంతీదేవి కర్ణుడిని కనగానే నదిలో పడేసింది, ఎటుపోతే పోయాడులే అని చెప్పి. అది కరెక్టా? అది అదే చెప్తున్నా. అప్పుడు మహాభారతంలోని ప్రతి ఒక్క మనిషిలోని కూడా మంచి ఉంది, చెడు ఉంది. మీరు ఏం చూస్తారనేది అది మీ చేతుల్లో ఉంటుంది. కర్ణుడిని వీరుడిగా చూపించాడు, కర్ణుడు వీరుడే ఖచ్చితంగా. కాకపోతే కర్ణుడికి అర్జునుడికి కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా అర్జునుడు బలమైన వీరుడు. ఎందుకంటే అర్జునుడి చేతుల్లో చాలా ఎంతో శక్తివంతమైన గాంధీవం ఉంది, ఎన్నో అద్భుతమైన అస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం కర్ణుడు ఎంత వీరుడు కాకపోయి ఉంటే ఎట్లాంటి ఏమంటారు రాజ కుటుంబంలో పెరగకపోయినప్పటికీ కూడా అవన్నీ ఎట్లా నేర్చుకుంటాడు? ఆ కవచ కుండలాలన్నింటినీ కూడా ఎందుకు తీసేసుకుంటారు తన దగ్గర నుంచి? ఆఖరికి ఇంద్రదేవుడు ఇచ్చిన ఆ అస్త్రాన్ని కూడా వాడేసేలా చేస్తారు. మరుసటి రోజు యుద్ధంలో అది అర్జునుడి మీద వాడినట్టయితే దాన్ని బ్రహ్మాస్త్రం కూడా ఆపలేదు, పాశుపతాస్త్రం ఆపలేదు, ఏదీ ఆపలేదు. అందుకని చెప్పే కదా దాన్ని ముందు రోజు రాత్రి వాడేసేలా చేస్తారు. ఎందుకు అలా చేస్తారు? కుంతీదేవి ఎందుకు మాట తీసుకుంటుంది?
ఎందుకు రథం భూమిలో కృంగిపోయి కర్ణుడు నేల మీద ఉన్న టైంలో అస్త్రం వేస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో అర్జునుడు బలవంతుడే, కర్ణుడు బలవంతుడే, కానీ కాలం నిర్ణయిస్తుంది ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది. అండ్ ఆ కాలం నిర్ణయించిన క్రమంలో కర్ణుడు పోయి చెడ్డవాళ్ళ దగ్గర చేరాడు. ఎందుకు? ఆ చెడ్డవాళ్ళు తనకు మంచి చేశారు కాబట్టి. అందుకని ఆ చెడ్డవాళ్ళ పక్షాన చేరాడు. సో చెడ్డవాళ్ళ పక్షాన చేరాడు కాబట్టి చెడ్డవాళ్ళతో కలిసి పోయాడు, అంతే. అంతమించి ఇంకేయట్లేదు. అట్లా అని చెప్పి ఆ మనిషి వ్యక్తిత్వం, ఆ మనిషి మనస్తత్వం అవన్నీ రాంగ్ అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు కర్ణుడు అక్కడ చీరలాగమని చెప్పింది తప్పే, బట్ దానికి కారణం ఏంటి? అంతకుముందు ద్రౌపది కర్ణుడు చూసి నవ్వడం, అంతే. అంటే అంతకుముందు జరిగిన అవమాన భారం, అట్లాంటివి కొన్ని ఉంటాయి, అంతే. ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలు వాళ్ళకు ఉంటాయి, బట్ డెఫినెట్గా తప్పే, అది ఖచ్చితంగా తప్పే. బట్ అందుకే శిక్ష అనుభవించాడు. బట్ దాని బేసిస్ మీద అసలు కర్ణుడు అసలు కరెక్టే కాదు, కర్ణుడు గొప్పగా చూపించడం అసలు కంప్లీట్గా రాంగ్ అంటే అసలు అదే అంటే కరెక్ట్ కాదంటున్నా. మనం రెండు వైపులా చూడాలి. ఇప్పుడు ఒకప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఒకప్పుడు ఇంకా ఒకవైపే చూసేవారు, ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఇప్పుడు రెండు వైపులా చూస్తున్నారు కాయిన్కి. మహాభారతంలో అయినా రాముడు, అంతెందుకు రామాయణంలో కూడా రావణాసురుడి విషయంలో కూడా చూడండి. ఇప్పుడు చాలామందికి మైండ్లో ఉన్న పాయింట్ ఏంటి? రావణాసురుడు అసురుడే అయి ఉండొచ్చు, రావణాసురుడు రాక్షసుడే అయి ఉండొచ్చు, కానీ రావణాసురుడు చేసిన తప్పేంటి? ఇప్పుడు బేసిక్గా అపారమైన శివభక్తుడు, రావణ బ్రహ్మ అని పిలుస్తారు. ఎందుకు? అంత గొప్ప శివభక్తుడు, బ్రాహ్మణుడు, నిష్ణాతుడైన బ్రాహ్మణుడు. ఆది పురుషు పోవడానికి అది కూడా ఒక రీజను. అది అంత పెద్ద బ్రాహ్మణుడు తీసుకుపోయి ఆడ ఇంత పెద్ద మటన్ లెగ్ పీసు ఆ గబ్బిలానికో దేనికో పెడుతుంటాడు. అది చాలా మందికి నచ్చలేదు. అది డెఫినెట్గా అది మోస్ట్ వరస్ట్ థింగ్ అది. సో అది డెఫినెట్గా కన్సిడర్ చేయాలి, అది పెట్టకూడదు అట్లాంటివి. సో ఇప్పుడు చాలామంది అంటున్న పాయింట్ ఏంటి? ఇప్పుడు తన చెల్లి ముక్కు చెవులు కోసేస్తే ఎవరైనా సరే యుద్ధానికి పంపుతారు కదా, ఆబ్వియస్లీ. అండ్ అలా యుద్ధానికి పంపినప్పుడు ఇంకా సో రాముడు మీదకి యుద్ధానికి అయితే వెళ్ళాడు, చాలా మందిని పంపాడు, వాళ్ళందరినీ రాముడు చంపేశాడు. అండ్ రాముడు చంపేసిన తర్వాత అసలు అంత గొప్ప అందగెత్తి ఎవరో సీత చూద్దామని చెప్పి వెళ్తాడు, సీతను ఎత్తుకొచ్చేస్తాడు. ఇంకా ఆ తర్వాత సీతని తన దగ్గరే ఉంచుతాడు, కానీ సీత మీద చెయ్యేయడు. సీత మీద చెయ్యేయడు, ఇష్టపూర్వకంగా మాత్రమే దగ్గరకు వస్తానంటాడు తప్ప బలవంతంగా చెయ్యేయడు. సో వీటిని కూడా కన్సిడర్ చేస్తున్నారు. తన చెల్లిని ఎవరైనా అలా చేస్తే ఏ అన్నైనా అలాగే రియాక్ట్ అవుతాడు అనేది కొంతమంది పాయింట్. చూడండి, అంత ఎత్తుపోయినా కూడా ఏం చేయలేదు అనేది ఇంకొంతమంది పాయింట్. సో ఇక్కడ రాముడు ఎంత గొప్ప వీరుడు, రాముడు ఎంత గొప్ప దేవుడు అనేది మనకు తెలుసు. బట్ ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అన్నట్టు ఇప్పుడు రావణాసురుడు చెడ్డవాడే అయినా కూడా రావణాసురుడి సైడ్ కూడా మంచిని చూస్తున్న రోజులు ఇవి. ఎందుకు? తన సైడ్ కూడా ఎంతో కొంత న్యాయం ఉంది అనే పాయింట్ లాజికల్గా ఆలోచించి, ఎమోషనల్గా పక్కన పెట్టి లాజికల్గా ఆలోచించి ఇప్పుడు అట్లా రియాక్ట్ అవుతున్న రోజులు ఇవి. అందరూ అట్లా ఉంటారని నేను అన్ను. ఎక్కడో ఒక 5-10% ఆఫ్ పీపుల్ అలా ఉండొచ్చు, ఒక 20% ఆఫ్ పీపుల్ అలా ఉండొచ్చు, అట్లీస్ట్ ఒక 25 అట్లా అనమాట, అంతే. సో దాని అర్థం అందరినీ అలాగే ఆలోచించమని చెప్పట్లేదు నేను, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్లో ఆలోచిస్తారు. ఇది ఇంకా సినిమా, ఇది సినిమాని తీసేవాళ్ళు అలా ఆలోచించడంలో తప్పు లేదు, వాళ్ళ వెర్షన్ వాళ్ళది. సో అందులో ఆ న్యాయం లేదా అంటే ఉంది, న్యాయం ఉంది. సో అట్లాంటప్పుడు మనం మరి అంత హార్ష్గా మాట్లాడి కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదని నాకైతే అనిపించింది. సో అది మరి నా పాయింట్ అయితే. అండ్ ఆయన చెప్పిన మాట, ఇప్పుడు వేరే మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండ నాయక అని ఉంది అని చెప్పి నేను కంపోజ్ చేయనన్నాడు, దానికి ఈయన 15 ఏళ్ల పాటు పాటలు అది మంచి విషయమే అది డెఫినెట్గా. ఇప్పుడు అంతెందుకబ్బా, ఇప్పుడు పుష్పాలు అదే ఒక పాట ఉంది హిందీలో, అదే గంగోరేణుకు తల్లి మన దగ్గర తెలుగు, హిందీలో కాళీ మహాకాళి అని పాట ఉంది. ఆ పాటకి లిరిక్స్ రాసింది హిందీలో ఎవరు తెలుసా? ఒక ముస్లిం రాశారు, ఒక ముస్లిం లిరికిస్ట్ రాశారు. అది చాలా గొప్ప విషయం అది. ఇట్లాగా అందరూ కలిసి ఉంటే ఓకే, నో ప్రాబ్లం సినిమా విషయంలో, ఎందుకంటే ఆర్ట్ అది, ఆర్ట్కి రిలీజన్తో సంబంధం లేదు. సో ఒకళ్ళు ఎవరైనా దాన్ని తీసుకొని వచ్చారనుకోండి, అప్పుడు ఇట్లా రియాక్ట్ అయినా తప్పు లేదు, డెఫినెట్గా వాళ్ళని పక్కన పెట్టేయచ్చు. ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఇంకా రాయలేదు, ఓకే డన్, నో ఇష్యూస్, ఓకే. సో అది కరెక్టే. అండ్ పీకే సినిమా కోసం మాట్లాడారు, కరెక్టే. అండ్ కాళీమాత సిగరెట్ కాలుస్తున్నట్టు ఉన్న పోస్టర్ కోసం మాట్లాడారు, అది తప్పే డెఫినెట్గా. అందులో కూడా అనంత్ శ్రీరామ్ గారు కరెక్టే, ఇవన్నిట్లోనే ఆయన కరెక్టే. బట్ ఏమంటే ఇప్పుడు కొన్ని సినిమాలు, ఎస్పెషల్లీ కల్కి లాంటి సినిమాలు మనకేంటంటే కాయిన్కి ఇంకొక సైడ్ చూపించడం అంతే, వాళ్ళ ఎమోషన్ని, వాళ్ళ ఎక్స్ప్రెషన్ని, వాళ్ళ వెర్షన్ని చూపించడం అంతే, అంతమించి ఇంకేయట్లేదు. సో అలాగని చెప్పి ఇప్పుడు ఓకే ఓడు కర్ణుడిని అత్యంత నీచాతి నీచుడిగా, హీనాతి హీనుడిగా, దీనాతి దీనుడిగా, అదేమంటారు వరస్ట్ మనిషిలాగా చూపించారనుకోండి, అది కరెక్టా? మళ్ళీ అది కూడా కరెక్ట్ కాదుగా. ఎట్లా చూసుకున్నా కూడా ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్. సో అందుకు అట్లా చూపించారు. సో అర్జునుడిని గొప్పోడిగానే చూపించారు. అర్జునుడు వేసిన బాణానికి, అస్త్రానికి కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళిందనే చూపించారు, ఓకే. బట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అశ్వత్థామని ఎప్పుడు కూడా కర్ణుడు కాపాడలేదు, కర్ణుడినే అశ్వత్థామ కాపాడారు అన్నారు. మైట్ బి అది సినిమా కోసం అయి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మహాభారతాలు కూడా చాలా వెర్షన్స్ వచ్చేసాయి, నమ్మే వాళ్ళు మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ ఐడియాలజీస్తో ఉన్నారు.
మహాభారతం ఇలా జరిగిందని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇలా జరిగిందని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అందుకని ఏంటంటే రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కోసం అలా తీస్తారు. సో సినిమాని అలా తీయడం జరుగుతుంది. ఇప్పుడు రాజమౌళి గారు మహాభారతం తీసినప్పుడు దాంట్లో కూడా కర్ణుడిని వీరుడుగానే చూపిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే డెఫినెట్గా కర్ణుడు ప్రభాస్ ఉంటారని ఆల్రెడీ చెప్పేశారు ఆయన. అండ్ కర్ణుడిలో వీరత్వం ఉంది, కర్ణుడిలో దానత్వం ఉంది, కర్ణుడికి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, ప్రతిదీ జరిగాయి. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్. సో మనము దాన్ని పాయింట్అవుట్ చేయకుండా కర్ణుడు చేసిన తప్పుల గురించి మాత్రమే చూసి ఇది ఎంత కరెక్ట్ కాదంటే కాదు. ఇప్పుడు అట్లాగే ధర్మరాజు తన భార్యని జోదంలో పెట్టాడు, మరి ధర్మరాజు చేసింది రైటా? రాంగేగా. అది నేను అనేది. అందుకే ఓవరాల్గా అన్నీ కన్సిడర్ చేసి మాట్లాడుకుంటే బాగుంటుంది, అంతే, అంతమించి ఇంకేయట్లేదు. సో ఇది నాకు అనిపించింది. ఎందుకంటే నేను కొంచెం అంటే సినిమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చెప్తున్నాను కాబట్టి. సినిమా అలా తీశారు, సో దానికి ఈ లాజిక్ అప్లై అవుతుంది, అండ్ వాళ్ళు చెప్పిన దానికి ఆ ఎమోషన్ అప్లై అవుతుంది. ఇవన్నీ ఆలోచించి చెప్తున్నాను నేను. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేబీ నా ఒపీనియన్ అందరికీ రైట్ అనిపించాలని ఏం లేదు కదా. సో మీకు అనిపించింది ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. సో నాకైతే ఓవరాల్గా ఇందులో ఎవరి మిస్టేక్ ఉందంటే అనంత్ శ్రీరామ్ గారు చెప్పింది ఆయన వెర్షన్లో రైట్. ఎందుకంటే ఆయన కర్నూలులో కొన్ని క్వాలిటీస్ చూశారు. నాగశ్విన్ గారు రైట్, ఆయన కర్నూలులో కొన్ని క్వాలిటీస్ చూశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీ చూస్తారు. సో ఎవరు చేసిన వాళ్ళు రైటే. బట్ ఇంకా కల్కిని ఇందులో ఒక లాక్కుండా ఉండాల్సింది. ఎందుకంటే పీకే, కాళీమాత పోస్టర్ ఇవన్నీ కరెక్టే ఆయన చెప్పింది. సో వాటి గురించి మాట్లాడుకోవడంలో తప్పులేదు. బట్ ఇది కొంచెం అన్నెసెసర్లీ డ్రాగింగ్ పాయింట్ అనిపించింది నాకు. సో అది మరి. సో దాట్స్ గైస్, ఇదే నాకు అనిపించిన విషయం. మీకు ఏమనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ జబర్దస్త్ మైదానం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా నెక్స్ట్